మేడం మల్కాజిగిరి ఎంపీ స్థానానికి ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ని గెలవమని బీఆర్ఎస్ సవాల్ విసురుతుంది, ఏమంటారు? బీఆర్ఎస్ ఉనికి లేదు, మేము గొగ్గోలు చేస్తుంటే గెలవమని వాళ్ళెవరు సవాల్ ఇచ్చడానికి? అక్కడనే సొంతంగా నివాసం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రజలకు ఏం చేసిందా? కొంపెల్ల మాధవిలత గురించి ఏం చెప్తారు? ఆమె గురించి ఏం మాట్లాడతలేమ్మా. ఆమె ఏందో ఏమో సడన్గా పతివ్రత శిరోమణి లక్షణాలన్నీ ఒక్కదానికే ఉన్నాయి, ఇక దేశంలో ఎవరికీ లేవు అని. హైదరాబాద్లో మొగోడే దొరకలేదా టికెట్ ఇవ్వడానికి అని వాళ్ళ బీజేపీలోనే మాట్లాడి, కానీ నేను దాన్ని ఖండిస్తున్నా. అంటే బీజేపీ అంటే టికెట్ అంటే నీకు గుర్తొచ్చిందా? ధర్మం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం నీతులు చాలా చెప్తారమ్మా. మీ బీజేపీలో ఎంతో మందిని మానభంగం చేసి చంపుతున్నారు. మనం చూసినాం కదా, రెజ్లర్స్ నడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి మాకు సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అని మీ బీజేపీ ఎంపీనే అంత ఇబ్బందులు పెడుతుంటే నడి రోడ్డు మీద కూర్చొని నెలలు ధర్నాలు చేసిరి, దీక్షలు చేసిరి, నడి రోడ్డు మీద ఏడ్చిరు కదమ్మా. నువ్వు హాస్పిటల్ రన్ చేస్తున్నావు కదా, సరే గోమూత్రం అని చెప్తున్నావు కదా, నేను చెప్తా, నువ్వు అలోపతి మానేసి హోమియోపతి పెట్టి అక్కడ స్టార్ట్ చేయి. అందరికీ తలా ఒక్కొక్క చుక్క గోమూత్రం తాగితే పోతుంది అని చెప్పినాను. అదే స్టార్ట్ చేయి. అక్కడ వాటి వల్ల ప్రాణాలు హాని కావు కదా, రక్షించు వాళ్ళని. నీ దగ్గరకు వచ్చిన 50% ఎందుకు చచ్చిపోయింది మరి? వీళ్ళంతా దేశ రక్షకులు. నన్ను ఎన్ని బూతులు తిడతారో మీరు చదవండి. ఆ బూతులు మాట్లాడే వ్యక్తులు మొత్తం బీజేపీలోనే ఉంటారు. కానీ నిజంగానే వాళ్ళ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటో, వాళ్ళు మాట్లాడే బూతులు ఏంటో మీరు కింద కామెంట్స్ చదువుకోండి. హాయ్, వెల్కమ్ టు 9 వైబ్స్. నేను మీ శ్రావణి. తెలంగాణలో తాజాగా రాజకీయాలు వేడెక్కాయి. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. ఆవిడ మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, మల్కాజిగిరి ఎంపీ స్థానానికి ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ని గెలవమని బీఆర్ఎస్ సవాల్ విసురుతుంది, ఏమంటారు? బీఆర్ఎస్కు ఉనికి లేదు, మేము గొగ్గోలు చేస్తుంటే గెలవమని వాళ్ళెవరు సవాల్ ఇచ్చడానికి? ప్రజలు కదా గెలిపించేది. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరిలో ఒక ప్రత్యేకత ఉంది. దేశంలోనే అత్యధిక పెద్ద పార్లమెంటు స్థానం అది. అందులో రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడిపోయిన తర్వాత కడుపులో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపించారు. ఒక 2 days బ్యాక్ రేవంత్ రెడ్డి గారు మల్కాజిగిరికి అభివృద్ధి పథకాలని ఇచ్చినటువంటివి చాలా చూసాం మనం. అభివృద్ధి చేసేవాడు కావాలన్నా, దోచుకునేవాడు కావాలన్నా అని ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఎవరున్నారు అక్కడ? పెద్దగా ఈటెల రాజేందర్ ఏం చేసి ఒరగబెట్టిండు అక్కడ నాకు చెప్పండి. బీజేపీని టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ దిక్కులేరు. కాంగ్రెస్కి ఈరోజు రేపు క్యాండిడేట్ అనౌన్స్ చేస్తారు. అధికారంలో ఉన్నాం మేము తెలంగాణలో. ఒకటి ఈటెల రాజేందర్ అక్కడనే అదేదో ఏరియాలో ఉంటాడంట, అక్కడ ఒక ఫామ్ హౌస్ కూడా ఉందంట ఆయనకి. మరి ఏం చేసిండు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన ఓటు అడగడానికి బీజేపీ తరఫు నుంచి? బీఆర్ఎస్ వాళ్ళకి దిక్కులేరు. ఇక మిగతా ఉంటే కాంగ్రెస్కే కదా ప్రజలు ఎన్నుకోవాల్సింది. మరి నేను అడుగుతున్నా, ఈటెల రాజేందర్ అక్కడ ఓడిపోతే ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నాడు కదా. ఈరోజు అక్కడనే సొంతంగా నివాసం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ప్రజలకు ఏం చేసిండు? అక్కడ ఉన్న వాళ్ళు బాగోగులు పట్టించుకుర్రా? సస్తే పోయిందా? ఇంటికి బతికితే పోయిందా? మంచిగా పోయిందా? చెడుకు పోయిందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసిండా? ఇదే మల్లారెడ్డి అక్కడ అన్ని కబ్జాలు చేస్తుండే కనీసం ఒక్కరోజన్నా నిలబడి ఆ ప్రజల పక్షాన నోరిప్పి గలమిప్పి మాట్లాడిండా? అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, ఇంకో మంత్రిగా ఉండే ఆయన. పార్లమెంట్కి కానీ ఆ నియోజకవర్గాలకు కానీ ఏమన్నా అభివృద్ధి చేసిండా ఆయన? ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు మళ్ళీ వచ్చి? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు, బీజేపీలోకి పోయినాక అదే ఏరియాలో నివాసము ఫామ్ హౌస్ ఏదో ఉందని అన్నారు. మరి ఏ రకంగా నువ్వు ఏమీ లేనని వాడ పోయి ప్రజలకు ఏం రకంగా ఓటు అడుగుతావు? కాబట్టి అక్కడ పార్లమెంట్ స్థానం కాంగ్రెసే కైవసం చేసుకుంటుంది. దేశంలో కూడా కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. అది రాసి పెట్టుకోండి. కొంపెల్ల మాధవిలత గురించి ఏం చెప్తారు? ఆమె గురించి ఏం మాట్లాడతలేమ్మా. ఆమె ఏందో ఏమో సడన్గా పతివ్రత శిరోమణి లక్షణాలన్నీ ఒక్కదానికే ఉన్నాయి, ఇక దేశంలో ఎవరికీ లేవు అని మాట్లాడుతూ ఆమె చాలా అసలు అంటే మీడియాలో హైప్ అవుతున్నటువంటి వ్యక్తి. ఇక అడ్వర్టైజ్మెంట్ కోసం మీడియా బతకాలి అంటే కాస్త యాడ్లు కూడా తీసుకోవాలి. అట్లా యాడ్లు ఇచ్చినటువంటి మాధవీలత గురించి అఫ్కోర్స్ నువ్వు
ధర్మాల గురించి ప్రచారం చేసుకో, తప్పేం లేదు. ఎవరైనా ప్రచారం చేయొచ్చు, ఆమెనే కాదు, ఎవరైనా చేసుకోండి. నీతి న్యాయము హిందుత్వం గురించి మాట్లాడండి, ఎవరు వద్దని లేదు. కానీ అది ఎప్పటి నుంచి కుటుంబ నేపథ్యమో లేకపోతే నిజంగానే నీకు ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం ఉంటే గనక ఎన్నో ఏళ్ల నుంచి నువ్వు సేవ చేయాలి కదా. గబుక్కున వచ్చి హైప్ క్రియేట్ చేసుకొని నేనే చేస్తున్నా ఏమంటదామే. ఓల్డ్ సిటీలో ఎవ్వరు ఇట్లా చిట్కలేసి మాట్లాడింది ఆవిడ. ఎవ్వడు కూడా చేయనటువంటిది నేను చేస్తున్నా అని చెప్తుంది ఆమె. టికెట్ ఇచ్చినంత మాత్రాన నువ్వు నిజంగానే ధర్మ రక్షకురాలు అయిపోయినావు అని అంటే ఎవరంటారు? ఈ రోజు నేను చెప్తున్నా క్లియర్ కట్గా బీజేపీ వాళ్ళు ఎంఐఎంతో ములాఖాత్ అయ్యి ఓడిపోయే టికెట్ ఆమెకి ఇచ్చిండ్రు. నేను అనను, ఒక మహిళను నేను చాలా గౌరవిస్తా. కానీ ఇదే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్లో మొగోడే దొరకలేదా టికెట్ ఇవ్వడానికి అని వాళ్ళ బీజేపీలోనే మాట్లాడి. కానీ నేను దాన్ని ఖండిస్తున్నా. మహిళనే మాట్లాడే మాటలు మాట్లాడాలి. మీ బీజేపీల కన్నా కూడా నేను ఒక మహిళగా అంటున్నా. ఆ మాట అనడం వాపస్ తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి మహిళ సమాజానికి. ఇంకేమన్నా తిట్టుకోను. కానీ నేను ఒకటి అడుగుతున్నా, మరి మీ బీజేపీ వాళ్ళు ఇంతమంది ఆయన అన్న మాటకు ఒక్కోళ్ళన్నా మాట్లాడినరా? దమ్ము లేదా, చేత కదా? అదే ఇంకొకళ్ళు అంటే ఈ బత్తాయిలందరూ ఇట్లా తెగేసుకొని వచ్చేసి వీళ్ళకు మహిళలు అవమానించేసి రోడ్ల మీద దిష్టి బొమ్మలు కాల్చేసి ఇప్పటిదాకా హంగామా చేస్తున్నారు. ఏమైంది? ఆయన అన్నటువంటి మాటలకు ఇంతవరకు ప్రచారమే లేదు, లొల్లే లేదు. ఆ మాధవీలత గురించి నేను చెప్తున్నా. ఆమె బట్టల గురించి, మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ మాట్లాడమ్మా, నేను ఒప్పుకుంటా. వస్త్రధారణ గురించి అంటే ఈరోజు మానభంగాలు వస్త్రధారణ వల్ల జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేదన్నా సంస్కారం తప్పిదం వల్ల వస్త్రాలు వాళ్ళు కొంచెం అంటే పాష్గా వేసుకున్నంత మాత్రాన సంస్కారం తప్పిపోయిన వాళ్ళు అవుతారా? నేను ఒకటి అడుగుతున్నా. 9 నెలల పిల్లలకు తెలంగాణలో మానభంగం జరిగింది. ఏమన్నా బట్టలు చూసి జరిగిందా? అది వస్త్రధారణ గురించి జరిగిందా? 6 ఏళ్ల పిల్లకు మానభంగం జరిగింది తెలంగాణలో. ఇదే గుజరాత్లో ప్రతి 6 గంటలకు ఒక అమ్మాయి మానభంగం చేయబడుతుందంట. మరి ఆడపోయి గుజరాత్లో ప్రచారం చేసిరా, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ప్రచారం చేసిరా. ఎంతోమంది 5 నెలల పిల్లలు 6 నెలల పిల్ల వరంగల్లో మానభంగం చేసి చంపిండు. మరి అది ఏం వస్త్రధారణ వల్ల చంపిండ్రు ఒకసారి ఈ మహాతల్లికి చెప్పమని. అప్పుడంతా వీళ్ళ నోళ్ళు ఏడికి పోయినాయి. ఏడుండేవమ్మా, నువ్వేం అప్పుడేం చిన్నపిల్లవు కాదు, అప్పుడేం అన్మెచ్యూర్డ్ కాదు. మెచ్యూర్డ్ అయిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయిండొచ్చు. నువ్వు 50 ఏళ్ళు ఉన్నావేమో అనుకుంటున్నాను నేను. నీ బిడ్డలే ఆల్మోస్ట్ ఒక పెద్ద వయసులో ఉండొచ్చు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పిల్లలు ఉండొచ్చు నీకు. మరి అట్లాంటిది ఈ రోజే ఎట్లా గుర్తొచ్చింది అంటే బీజేపీ అంటే టికెట్ అంటే నీకు గుర్తొచ్చిందా? ధర్మం కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం నీతులు చాలా చెప్తారమ్మా. మీ బీజేపీలో ఎంతో మందిని మానభంగం చేసి చంపుతున్నారు. మనం చూసినాం కదా, రెజ్లర్స్ నడి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి మాకు సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నారు అని మీ బీజేపీ ఎంపీనే అంత ఇబ్బందులు పెడుతుంటే నడి రోడ్డు మీద కూర్చొని నెలలు ధర్నాలు చేసిరి, దీక్షలు చేసిరి, నడి రోడ్డు మీద ఏడ్చిరు కదమ్మా. వాళ్ళ అంతర్జాతీయ మెడలిస్టులు వాళ్ళు అంతమంది కూర్చొని ఏడిస్తే ఒక్కనాడు ఈ మహాతల్లి యుగ పురుషురాలు మరి ఎందుకో గుర్తు రాలేదు వీళ్ళందరూ. ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది. నేను అడుగుతున్నా, ఈరోజు నిజంగానే ధర్మరక్షణ అయితే ప్రతి మహిళ మీద నీ ధర్మరక్షణ ఉండాలి, ప్రతి ఆడపిల్లల మీద నీకు ఇదే చూపు ఉండాలి. ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగినప్పుడు ఇదే మాటలు మాట్లాడాలి. కేవలం దేశం, భక్తి, ధర్మం అని అంటే నడవదు. మాటలు ఒకటి చెప్పి ధర్మం పేరు చెప్పి మాటలు మాత్రం మాట్లాడి చేతలు వెనకాలకెళ్ళి అన్ని తప్పుడు పనులు చేసే మీ బీజేపీల వెనకాల ఏమేం చేస్తారో వాళ్ళని కూడా నిందించును. అప్పుడంట నిజమైన భక్తురాలివి, అప్పుడంట నువ్వు నిజమైన హిందూ ధర్మ రక్షకురాలివి అని నేనంట. నేను ఒకటి అడుగుతా, నేను కూడా హిందువుని. నేను గోమూత్రంకి వ్యతిరేకత కాదు, నేను గో పంచకానికి గో పేడకి నేను వ్యతిరేకం కాదు, దేనికి కూడా వ్యతిరేకని కాదు. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మా సనాతన ధర్మాన్ని మేము అందరం పాటిస్తున్నాము. అది ఇండ్ల వరకే. కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద రుద్దడానికి ఇట్లా ఒకళ్ళు హిందువులేమో మనుషులు, వేరే వేరే ధర్మాన్ని పాటించే వాళ్ళు, వేరే ఇంకోటి ఏంటి మతస్థులు మనుషులు గారు అంటే నేను ఒప్పుకోను. నువ్వు కేవలం ఎవరైనా మనుషులే కదా, ఎవరికి కోసినా రక్తం ఎర్రగానే వస్తుంది, ఎవరికి ఏం తెల్లగా రాదో నల్లగా రాదు. కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు ఒక విరించి హాస్పిటల్ రోడ్ నెంబర్ 1లో నడిపిస్తావమ్మా. ఆ విరించి హాస్పిటల్లో నువ్వు నిజంగానే ధర్మ రక్షకురాలివి అయితే అందులో చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులు కదమ్మా. మొన్న కరోనా సమయంలో హిందువులందరూ చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? 100 మందిని చేర్పిస్తే ఆసుపత్రిలో 50 మంది చచ్చిపోయినరు. మీరు అంతెందుకు, నాకు సంబంధించిన వాళ్ళు 2 చనిపోయినరల్లా. నాకు దూర బంధువులు అవుతారు, 2 చనిపోయారు నాకు.
అంతెందుకు భద్రాద్రి దేవాలయానికి మేము చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి నీ విరెంచిలో చనిపోయిండు. మరి అది మేము భద్రాద్రి రాముడిని నమ్ముతామని చెప్తున్నారు కదా. మరి ఆ రాముడిని నమ్ముకున్నటువంటి మేము తెలంగాణ వాళ్ళము ఇక్కడ ఉన్నటువంటి మేము ఈరోజు ఆయనకి మేము చైర్మన్ని చేస్తే మీ ఆసుపత్రికి వస్తే చంపేశారు కదా. 13 లక్షలు తీసుకొని చంపేశారు కదా మీరు. అదే ఈరోజు ముగ్ధ శారీ సెంటర్స్, డిజైనర్ సెంటర్స్ ఉన్నాయి కదా, ఆమె వంగపల్లి శశి వాళ్ళ అన్నయ్యని అక్కడనే కదా వాళ్ళకు అనవసరమైనటువంటి నాకు వీడియో ఉంది, నేను చూపిస్తాను. అట్లాగే లైన్లో ఉండండి, నేను చూపిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. నేనేం అబద్ధాలు ఆడి ఎవరో ఇక మళ్ళీ మీరు వీడియో పెడతారు కదా, కింద పనికిమాలిన వాళ్ళు వస్తారు ఇక తెగేసుకొని. ధర్మాన్ని కాపాడే వాళ్ళు చాలామంది వస్తారు, ధర్మ రక్షకులు. నోటికి ఎన్ని వస్తే అన్ని బూతులు తిట్టి మాట్లాడే వాళ్ళు, మహిళ అనే వాళ్ళ కరికరం. హాస్పిటల్ అనేది జనం కోసం పెట్టారని హాస్పిటల్ మీరు చెప్తున్నారు. బట్ కోవిడ్ టైంలో అక్రమంగా కొంత సొమ్ములు వసూలు చేశారు ఆ హాస్పిటల్ నుంచి అని చెప్పి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శని ఎలా ఖండిస్తారు? విమర్శించిన వాళ్ళు ఎవరు? పేర్లు ఇవ్వండి బయటికి. ఫస్ట్, కరోనా రోగులపై కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల వేట. మరో ఎగ్జాంపుల్ గా నిలిచింది హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రి. మైల్డ్ సింటమ్స్ తో చేరిన రోగి అవయవాలను డ్యామేజ్ చేసేసి ఏకంగా మనిషినే లేకుండా చేసింది ఆసుపత్రి. జరిగిన తప్పు గ్రహించి డబ్బులతో ప్రాశ్చితం చేసుకునేందుకు తెగబడింది. ఇదేంటి అని అడిగిన బాధితుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం కోసమే స్టెరాయిడ్స్ ఇచ్చారు. పేషెంట్ డేటాను కూడా డిలీట్ చేశారు. వీటన్నిటిపై పేషెంట్ సోదరి చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ కు చికిత్స చేసిన డాక్టర్ ను నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు స్టెరాయిడ్స్ ఇచ్చి కిడ్నీలు ఊపిరితిత్తులు పాడు చేసి తన సోదరుడి డెడ్ బాడీ అప్పగిస్తారంటూ ఆమె సంధించిన ప్రశ్నలకు అక్కడి వారెవరూ సమాధానం చెప్పలేకపోయారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. వ్యక్తి పోయిన ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల్ని అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రికి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. నిజంగా ఇంత పెద్ద మహానటికి అప్పుడు గుర్తు రాలేదా అమ్మా? ధర్మం గుర్తు రాలేదా? దేశం గుర్తు రాలేదా? నిజంగానే చనిపోయిన వాళ్ళందరూ హిందువులే కదమ్మా, వేరే మతస్థులు కాదు కదమ్మా. నేను చెప్పిన కదా, నేను ఇందాక చెప్పినటువంటి ఆధారాలే కదా అవి. మేము అల్లాడినాం. నాకు అప్పుడు కరోనా ఉంది, నేను కూడా అల్లాడుతున్నా. ఆ రోజు అక్కడి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి మా బంధువులు వాళ్ళు. నేనేమి ఎవరు కక్ష మీద చెప్పట్లేదు, లైవ్లో ఎవిడెన్స్ చూపించాను కదా. ఇప్పుడు ఈ మహాతల్లి వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నా, నువ్వు ఆ రోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నీ దగ్గరకు వస్తే స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళని చంపేసి కుటుంబీకుల్ని అరెస్ట్ చేసి, వాళ్ళు హిందువులే కదా, ఎందుకు అరెస్ట్ చేసినావమ్మా? నీ ధర్మం ప్రకారం. నేను వాళ్ళు వీళ్ళు అని అనట్లేదు, నువ్వు అన్న హిందువులే కదా వాళ్ళు, మరి ఎందుకు అరెస్ట్ చేసిండ్రమ్మా? అరెస్ట్ చేయించినమ్మా మీరు? ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీలోకి పోయినావు కదా నువ్వు. ఇంకా నిన్ననో మొన్ననో కండువ కప్పుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఆనాటి టీఆర్ఎస్ కేటీఆర్ లైవ్లో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు లేదు అనేది ఎవరిని అడిగినా నేను చెప్తారు. దీంట్లో డైరెక్ట్ కేటీఆర్ వాళ్ళకి ఆమె చెప్పింది కదా, ఇదే వంగపల్లి శశి చెప్పింది, కేటీఆర్ గారు నాకు ఫోన్ చేశారు అని చెప్పింది. ఈ తప్పిదం జరిగిన తర్వాత కేటీఆర్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండమ్మా దీని మీద? ఎవరిని అడ్డం పెట్టుకున్నారు అంటే, మీకు ఎవరు అవసరం వస్తే వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ పబ్బం గడుపుకొని మీ వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలి, మిగతా వాళ్ళకి హితబోధ చేస్తారు మీరు. నేను అడుగుతున్నా, ఈరోజు నిజంగానే నువ్వు ఈరోజు మీరు హాస్పిటల్ కదా, నువ్వు హాస్పిటల్ రన్ చేస్తున్నావు కదా, సరే గోమూత్రం అని చెప్తున్నావు కదా, నేను చెప్తా, నువ్వు అలోపతి మానేసి హోమియోపతి పెట్టి అక్కడ స్టార్ట్ చేయి. అందరికీ తలా ఒక్కొక్క చుక్క గోమూత్రం తాగితే పోతుంది అని చెప్పినాను. అదే స్టార్ట్ చేయి అక్కడ. వాటి వల్ల ప్రాణాలు హాని కావు కదా, రక్షించు వాళ్ళని. నీ దగ్గరకు వచ్చిన 50% ఎందుకు చచ్చిపోయారు మరి? కరోనా టైంలో మీరు కొల్లగొట్టిన కొంపలు ఎన్నో తెలియదా అందరికీ? సరే ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి ఏదో వాళ్ళ ఆస్తులో ఇంట్లో అమ్ముకొని తెచ్చిపెట్టిర్రు. లేని వాళ్ళ పరిస్థితి ఏందమ్మా? తెలియక మేమే ఎంతోమందికి సజెషన్ చేసినాం, పక్కనే ఉన్నాయి కదా హాస్పిటల్, మా పక్కనే అది హాస్పిటల్, వెళ్ళండి అని చెప్తే ఎంతోమంది, నేను పంపించిన దాంట్లో సగం మంది చచ్చిపోయారు. ఆ పాపంలో భాగస్వామ్యం మేము కూడా బాధ అవుతుంది ఈరోజు. ఎందుకు ఇలా జరిగిందమ్మా? మరి ధర్మ రక్షకురాలివి కదా, ఆనాడు గుర్తు రాలేదా? ఈరోజు ఇది నీకు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసేటప్పుడు హిందూ ధర్మం గుర్తు రాలే నీకు? ఈరోజు నీతులు చెప్తావు. ఇవన్నీ గుర్తు చేయాలి. ఈ ఎన్నికల సమయంలో వీళ్ళు చేసిన దోపిడీ, అంతకుముందు వీళ్ళ గత చరిత్ర ఏంది, వీళ్ళు చేస్తే ఏ విధంగా ఈరోజు ఇంత డబ్బు సంపాదించగలిగినారు, ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఏందో నీతులు చెప్పి సూక్తులు చెప్పి ప్రజలు చెవులో దూది పెట్టుకున్నారు, మాకేం కండ్లకు గంతలు కట్టుకున్నారు, మాకేం కనబడవు, మాకేం వినబడవు, నువ్వు చెప్పిన భజన చేస్తాము. ఆమె కట్టుబొట్టు కూడా పూర్తిగా మారిపోయింది.
చంద్రముఖి లాగా రకరకాలుగా మారిపోయింది ఆమెది ఇప్పుడు. గతంలో ఉన్నటువంటి ఈమె పేరేదో అన్నారు కదా మాధవీలతనా, ఆ మాధవీలత గతంలో ఉండేది వేరే, ఇప్పుడు చూస్తే గబుక్కున మొత్తం ధర్మరక్షకుల్లాగా ఆవరించేసినట్టు మాట్లాడుతుంది. చెయ్యి రక్షణ చెయ్యి, నీ మతాన్ని నువ్వు రక్షించుకో, కాపాడుకో, నీ మతాన్ని నువ్వు పబ్లిష్ చేసుకో. కానీ నువ్వు పాటించినప్పుడు అది నువ్వు పాటించాలి కదా ఫస్ట్. మరి నీ కుటుంబాన్ని ఎందుకు జైల్లో పెట్టేయలేదు అప్పుడు? అఫ్కోర్స్ నీ హాస్పిటలే కదా, నీ హాస్పిటల్లో జరిగిన అన్యాయము. మరి అందులో తప్పిదాలు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నువ్వు ఉల్టా చచ్చిపోయిన కుటుంబాన్ని ఇంట్లో వాళ్ళ ఆ బాధలో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు మీరు. ఇది తప్పు అని అడిగిన వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి, గుండె డ్యామేజ్ అయిపోయి, అంటే గుండెకి స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల హార్ట్ బీట్స్ ఆగిపోయి ఎందుకు చేసినామా మీరు? డబ్బుల కోసమే కాదు, డబ్బులు కట్టేంత వరకు మళ్ళీ బాడీని ఇవ్వలేదు వాళ్ళు అప్పుడు. ఇది గుర్తు రాలేదా తల్లి నీకు? మాధవి దేవి, నేను అడుగుతున్నా, నిజాన్ని వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి, చాలా చేదుగా ఉంటాయి, ఎవ్వరికి నచ్చదు. ఇప్పుడు దీని కింద మీరు సపరేట్ దీన్ని తీసి ఒక వీడియో క్లిప్పింగ్ పెడతారు, దాని తర్వాత కింద చదవండి. వీళ్ళంతా దేశ రక్షకులు, నన్ను ఎన్ని బూతులు తిడతారో మీరు చదవండి. ఆ బూతులు మాట్లాడే వ్యక్తులు మొత్తం బీజేపీలోనే ఉంటారు. కానీ నిజంగానే వాళ్ళ మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటో, వాళ్ళు మాట్లాడే బూతులు ఏంటో మీరు కింద కామెంట్స్ చదువుకోండి చాలు. వాళ్ళు ఎట్లా అంటారో, వాళ్ళ వెనకాల ధర్మం ఎంతనో, ధర్మం ఎంత ప్రచారం చేస్తారో, ప్రజల కోసం నిజంగా సేవకులా వాళ్ళు అనేది దాన్ని గమనించండి. నేనేమన్నాను, ఒక్క వీడియో క్లిప్పింగ్ చాలు నన్ను తిట్టే బూతులు. వాళ్ళు ఈమెను మోస్తారు, మమ్మల్ని తిడతారు. మేమేం తప్పు చేయలేదే ఇప్పటిదాకా. మరి మేమేమి మళ్ళీ ఇట్లా జెండా ఎత్తుకొని మేము హితబోధకుల్లాగా మాట్లాడట్లేదు, సామాన్య ప్రజలలో కలిసి తిరిగేటోళ్ళం మేము. మరి మేమేమి ఈ ధర్మాన్ని ఒకటే ధర్మాన్ని పాటించండి, మేము చేసిన తప్పులన్నీ క్షమించండి, మేమేం తిరగట్లేదు కదా ప్రజల్లోకి. కానీ మమ్మల్ని తిడతారు మళ్ళీ వీళ్ళు. ఎందుకు అంటే అసలు ఉన్నదే ఇక ఆ బీజేపీ జాతి అట్లాంటిది. 10 ఏళ్ళు పోరగాడు కూడా సోషల్ మీడియాలో తల్లిని చెల్లిని లెక్క చేయనటువంటి బూతులు తిడతారు. ఇదేనా సంస్కారం? ఇదేనా హిందూ ధర్మం? ఇదే నేర్పించినరా మీకు మీ సోషల్ మీడియా వాట్సాప్ యూనివర్సిటీలన్నీ? ఈ తిట్లకు భయపడి ఎదురు దాడి చెయ్యలేక ఎంతోమంది అంటే సైలెంట్ అయిపోయిన ఉన్నారు. ఎందుకంటే ఆ బూతులు తట్టుకోలేం కదా సోషల్ మీడియా వేదిక మీద. అసలు అమ్మకి, చెల్లికి, ఆలికి, అక్కకి తేడా లేకుండా తిట్టేస్తారు. ఇంత గలీజు మాట్లాడేటోళ్ళు మీరు ధర్మం గురించి నేర్పిస్తారా? మీరు తీయమని చెప్తున్నా. మాధవీలత కథ ఏందో, కరోనా సమయంలో వాళ్ళ ఆసుపత్రి సంపాదించిన 100 కోట్ల రూపాయలు ఏందో తీయండి. ఫస్ట్ తీయాలి అది బయటకి. దాని వెనకాల ఆనాటి ప్రభుత్వం నడిపించిందా లేదో తీయాలి. ఈరోజు మళ్ళీ బీజేపీ టికెట్ తీసుకొని పోటీ చేస్తుంది. మరి మొన్నటిదాకా బీఆర్ఎస్కి ఎట్లా సపోర్ట్ చేసిన ఇంటర్నల్గా సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ తీసుకుర్రు వాళ్ళని. ఎందుకంటే వ్యాపారం నడవాలి కదా. ఎవరు చచ్చిపోయినా పర్లేదు, హిందువులు చచ్చిపోయినా పర్లేదు, వ్యాపారం నడవాలి. దమ్ముంటే నా ప్రశ్నలకి మాధవీలతకి వేస్తున్నా నేను, నువ్వు నాకు సమాధానం చెయ్యి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. సో లోక్సభ సీట్లలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని కల్వ సుజాత గారు అంటున్నారు. సో చూస్తూనే ఉండండి 9 వైబ్స్.